దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీలోకి నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా అధికారులతో భేటీ అయ్యారు. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం నింపవద్దని నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ బంకుల వద్ద గార్జెట్లు ఏర్పాటు చేస్తామని 15 ఏళ్లు పైబడ్డ వాహనాలు అవి గుర్తిస్తాయని తెలిపారు. దీంతో వాటికి ఇంధనం అందదని చెప్పారు. ఈ ఆంక్షలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం ఇస్తామన్నారు. అలాగే ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తప్పకుండా యాంటీ స్మోక్ గన్లను అమర్చాలని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90% CNG బస్సులు దశల వారీగా ఉపసంహరించుకుని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఏడాది శీతాకాలంలో ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంది. వాయు కాలుష్యం తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా నగరవాసులు స్వచ్ఛమైన గాలి అందక ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటారు. వాయు కాలుష్యం కారణంగా విద్యాసంస్థలు మూసేయడమే కాకుండా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమవుతుంది.